షట్ ప్రశ్నాః కథితాః. 6 ప్రశ్నలు చెప్పడం జరిగింది. తేషు పాశ్చాత్య అనంతర జన్య విషయ షష్ఠ ప్రశ్న అనేన శ్లోకేన పరిహ్రీయతే. అందులో అయితే ఆయన అడిగిన వరుసలోనే ఈయన సమాధానం చెప్పటం లేదు. ఈయన చెప్పదలుచుకున్నటువంటి ప్రశ్నలు ఆ సమాధానాల్లో 6వ ప్రశ్నకి ముందుగా సమాధానం ప్రారంభిస్తున్నాడు ఆయన అని చెప్తూ ఇక్కడ శ్రీ భీష్మ ఉవాచ. ఈ శ్లోకం నేను చదివేప్పుడు ఎవరి మట్టికి వాడు మీరు కూడా ఒకసారి చదువుకోండి. జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత. అసలు 6వ ప్రశ్న ఏమిటి అడిగారు ఆయన? అక్కడ 6వ ప్రశ్న ఒకసారి చూసుకోండి. స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. అదంతా అయిపోయింది. జన్మ సంసార బంధనాత్ అంటే మోక్షము పొందాలంటే ఈ జన్మ సంసార బంధనం నుండి ఎలా బయటపడతాము అనే దానికి ఈయన మొట్టమొదటి చెప్తున్నాడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్న నామ సహస్రేణ పురుష సతతోత్థిత. జగత్ప్రభు అయినటువంటి దేవదేవుడైనటువంటి అనంతుడైనటువంటి పురుషోత్తముణ్ణి స్తోత్రము చేస్తూ ఎలాగా నామ సహస్రేణ 1000 పేర్లతోటి. ఇక్కడ చక్కటి సంస్కృతంలో పద్ధతి ఏమిటంటే నామ సహస్రము అనేది ఏకవచనం అంటే పేర్ల యొక్క 1000. అదే తిరగేసి చెప్తే సహస్ర నామములు బహువచనం చెప్పాలి. సహస్ర నామాని అని చెప్పాలి. నామ సహస్రం ఇలా కూడా చెప్పచ్చు. అంచేత ఇలా ఏకవచనం చెప్పి పురుష ఆ రకంగా స్తోత్రం చేయుటి చేత పురుష సతతోత్థిత ఇప్పుడు కూడా పైకి వస్తుంటాడయ్యా, వృద్ధిలోకి వస్తాడు అని ఈయన ఆ స్తోత్ర భాగానికి సంబంధించినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే సర్వేషాం బహిః అంతఃశత్రూణాం భీష్మ. ఇక్కడ భీష్మ ఉవాచ అనేప్పటికీ భీష్ముడు అంటే ఎవరు? ఆ భీష్మ అనేటటువంటి పదానికి నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. మనం అనుకున్నాం ఇంపార్టెంట్ నిర్వచనాలు వచ్చినప్పుడు నోట్ చేసుకోండి. కనీసం వరడైనా నోట్ చేసుకోండి. తర్వాత పుస్తకంలోంచి అంటే నోట్బుక్ పక్కన పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఇటువంటి ఇంపార్టెంట్ పదాలన్నీ మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే దొరకవు. ఒకసారి నోట్ చేసుకుంటే బెటర్. భీష్మ అంటే ఏమిటంటే భీష్ముడు అని మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సర్వేషాం బహిః అంతఃశత్రూణాం భయహేతు భీష్మ. సర్వేషాం శత్రూణాం ఇక్కడ అన్వయం ఎలాగంటే సర్వేషాం శత్రూణాం శత్రువులందరికీ కూడా బహిః బయట అంతః లోపల కూడా భయహేతు వాటికి శత్రువులకు భయమునకు కారణమైనటువంటి వాడు. దీన్ని ఇంకా ఎలా చెప్పుకోవాలంటే సర్వేషాం బహిశత్రూణాం భయహేతు సర్వేషాం అంతఃశత్రూణాం భయహేతు. అంటే బయట ఎంతమంది శత్రువులైతే ఉంటారో వాళ్ళకే భయాన్ని కలిగిస్తాడు. అంతఃశత్రుడు ఒకడు కాదు, అంతఃశత్రుడు ఎంతమంది అయితే ఉన్నారో వాటన్నింటికి కూడా భయకారణం అవుతాడు. అలా 2 రకాల కూడా భయకారణం చెప్పి పేరు ఉంది కనుక ఇతను భీష్మ అని చెప్పి మోక్ష ధర్మాదీనాం ప్రవక్త సర్వజ్ఞ. ఇక్కడ ఇటువంటి వాడు మరి ఉవాచ అంటున్నావు కదా, ఆయనకి ఏమైనా తెలుసుండి చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడా అంటే మోక్ష ధర్మాదీనాం సర్వజ్ఞ ప్రవక్త. మోక్ష ధర్మములు ఏవైతే ఆది అన మోక్ష ధర్మ ఆదీనాం ధర్మం ఒకటే కాదు, ఈ లౌకికమైనటువంటి మిగతా ధర్మాలు కూడా తర్వాత వస్తాయి. ఈ మోక్ష ధర్మము మొదలైన ధర్మముల ఆదీన మొదలైనటువంటి వాటన్నిటికీ సర్వజ్ఞ సమస్తము తెలిసినటువంటి వాడు ప్రవక్త ఇప్పుడు చెప్పబోయేటటువంటి వాడు అని అక్కడ వస్తాం. అక్కడ జగత్ ప్రభుం అనే పాదక చూడండి. జగత్ అంటే ఇక్కడ చెప్తున్నారు జగత్ జంగమ అజంగమాత్మకం తస్య ప్రభు స్వామి తం. ఇక్కడ జగత్ ప్రభుం అనే మాటకి అది జగత్తు వేరు ప్రభువు వేరు కాదు. జగత ప్రభు జగత్ ప్రభు జగత్తునకు ప్రభు అది తస్య అనే పదం అక్కడ వస్తుంది. షష్ఠీ విభక్తి ఏకవచనం తీసుకొచ్చారు. ఎటువంటిది జగత్ అనే పదం? జంగమ అజంగమాత్మకం. జంగమం అంటే కదిలేటటువంటిది, అజంగమం అంటే కదలనటువంటిది. ఈ సమస్తమైనటువంటి అది స్వభావం ఆత్మకం అంటే అది స్వభావముగా కలిగినది ఏదైతే ఉంటుందో అది జగత్తు. తస్య దానికి అంటే జగత్తుకి ప్రభు స్వామి ప్రభు అయినటువంటి వాడు. తం అధ్యత జగత్ ప్రభుం అని అక్కడ ద్వితీయ ఏకవచనం ఇచ్చారు. ఇక్కడ అధ్యత తమ్ అని అంటే జగత్ ప్రభుం అని అర్థం తీసుకోవాలి. ఇంకా ఎటువంటి వాడు? దేవదేవం దేవానాం
బ్రహ్మాదీనాం దేవం అంటే దేవానాం దేవ దేవదేవ. దేవానాం అంటే బ్రహ్మాదీనాం మామూలుగా ఇంద్రాదులే కాదు, బ్రహ్మాదులు మొత్తం అని కూడా త్రిమూర్త్యాత్మకమైనటువంటి మొత్తం సమస్త దేవతలకి కూడా దేవం. వాళ్ళు కూడా ఆరాధించదగినటువంటి వాడైతేనే దేవ అవుతాడు. అది బ్రహ్మాదీనాం దేవం. ఇది కూడా మళ్ళీ ద్వితీయ విభక్తిలోనే పూర్తి చేసేసారు ఆయన. దేవతలకు కూడా దేవుడైనటువంటి అనంతం. అనంతుడు అంటే మామూలుగా అంతము లేనివాడని చెప్తుంటాం. ఇంకొంచెం వివరంగా వస్తున్నా చూడండి. దేశత, కాలత, వస్తుతశ్చ అపరిచ్ఛిన్నం. ఇది అత్యద్భుతమైనటువంటి నిర్వచనం అండి. 3 రకాల అంతాలు ఉంటాయి. దేశత ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే అది సింగిల్ డైమెన్షన్ కావచ్చు, 2 డైమెన్షన్ కావచ్చు, 3 డైమెన్షన్ కావచ్చు, n డైమెన్షన్ కావచ్చు. ఆ n డైమెన్షన్ అనేప్పటికీ వెంటనే అది దేశత, దానికి అంతం ఉంటుంది. ఇంత పొడుగు అని అన్నవాటికి ఆ పొడుగు ప్రారంభం ఉంటుంది, పొడుగు అంతం ఉంటుంది. లేదా ఏరియా అనేప్పుడు దానికి బిగినింగ్ సర్ఫేస్ స్టార్ట్ అవుతుంది. వాల్యూమ్ అనేప్పుడు దానికి కొంత కింద మనకి స్పెరికల్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ ఇటువంటి ఏ రకమైనటువంటి దేశత అంటే ప్రదేశముతోటి అపరిచ్ఛిన్నం, బౌండరీస్ లేనటువంటి వాడు. పరిచ్ఛిన్నం అంటే డిలిమిటెడ్. ఇంగ్లీష్లో పరిచ్ఛిన్నం అనే మాటకి డిలిమిటింగ్ అంటాం, ఎక్కడో అంతం చూడడం. అపరిచ్ఛిన్నం ఎక్కడ అంతు లేనటువంటి వాడు దేశత అపరిచ్ఛిన్నం. పోనీ కాలత అపరిచ్ఛిన్నుడేమో కాదు, కాలత అపి అపరిచ్ఛిన్నం అంటే ఈయనకి ఆది లేదు, అంతము లేదు. అలాంటప్పుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు, ఎప్పుడు అంతం అనేది క్వశ్చనే లేదు. ఇలాగా అంటే కాలం అనేటటువంటి ఒక కొలబద్దగా తీసుకుంటే దానికి ముందరే ఉంటే అది కొలవలేదు, దాన్ని దాటిపోయిన తర్వాత ఉన్నా దాన్ని కొలవలేరు, ఎవరు చెప్పలేరు. ఆ రకంగా అపరిచ్ఛిన్నమైనటువంటి వాడు. ఇంకా మూడోది వస్తుత అపరిచ్ఛిన్నం. ఈ వస్తువుల్లో ఉంటాడు, ఈ వస్తువుల్లో ఉండడు అనేటటువంటిది లేదు ఆయనకి. సమస్తమైనటువంటి వస్తువు మనకి దృశ్యతే శ్రూయతే, ఎన్ని వస్తువులైతే మనం ఊహించగలమో, భావించగలమో, చూడగలమో వీటన్నిటికీ కూడా అపరిచ్ఛిన్నం. అక్కడ కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. అటువంటి దాన్ని అనంత అంటారట. ఈ 3 లక్షణాలు ఉన్నాయి కనుక ఈ మూడిట్లోనూ కూడా అంతము లేదు ఆయనకి. దేశత, కాలత, వస్తుత అపరిచ్ఛిన్నం. ఇది అత్యద్భుతమైనటువంటి నిర్వచనం ఇది. ఇంకా తర్వాత పురుషోత్తమం జగత్ప్రభుం. మన శ్లోకం చూసుకోండి ఒకసారి. జగత్ప్రభుం, దేవదేవం, అనంతం, పురుషోత్తమం. ఇక్కడ పురుషోత్తమం అనేప్పుడు వెంటనే క్షరాక్షరాభ్యాం కార్యకారణాభ్యాం ఉత్కృష్టం. ఇక్కడ వెంటనేనండి ఏ వాక్యం జ్ఞాపకం వస్తుందంటే శంకరాచార్యులు వారు రాస్తున్న దానికి మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వెంటనే ఆ శ్లోకాలు గుర్తు వస్తాయండి. అదే వచనం పట్టుకొచ్చి అక్కడ కృష్ణ పరమాత్మ అక్కడ అర్జునుడికి బోధించింది ఏదైతే ఉందో అదే విషయాన్ని ఇక్కడ పట్టుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా కొటేషన్ ఇచ్చేస్తున్నారు ఆయన. అక్కడ వాక్యాలు జ్ఞాపకం చేస్తుందాం అవసరం. పురుషోత్తముడు అక్కడ చెప్తూ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేచ్యుదాహృతః. పరమాత్మేచ్యుదాహృతః ఉత్తమ పురుష అన్యః. ఆ ఉత్తమ పురుషుడు అనేటటువంటి మాటనే చెప్పేటటువంటిది పురుషోత్తమ. అక్కడ వాడినటువంటిది అక్కడ క్షరశ్చ అక్షరయేవచ. అదే ఇక్కడ చెప్తారంటే క్షరాక్షరాభ్యాం కార్యకారణాభ్యాం ఉత్కృష్టం. అంచేత అక్కడ క్షరము అంటే ఏమిటంటే నశించేటటువంటిది, అక్షరము అంటే మనం మామూలుగా నశించింది అనుకున్నాం. కార్యకారణాభ్యాం ఉత్కృష్టం. ఈ మొత్తం జగత్తంతా కూడా ఏదైతే ఉందో అది కార్యము, విశ్వం కూడా కార్యమే, తయారైనటువంటిది. కారణం అంటే దానికి కారణాలు రకం ఉంటాయి, కర్త ఒకడు ఉంటాడు. కారణం అంటే ఇప్పుడు ఒక వస్తువు మనకి టేబుల్ తయారు చేయాలంటే ఒక చెక్క కావాలి, అది కారణం, అది వస్తువు కారణం. తయారు చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, తయారు చేసేవాడు ఉంటాడు. ఇక్కడ క్షరము అంటే కార్యము, అక్షరము అంటే కారణం. అంటే అమ్మవారిని అర్థం అండి, అంటే మాయాశక్తి. మీరు మహాలక్ష్మి అనండి, పార్వతీదేవి అనండి, మహాసరస్వతి అనండి, ఏదైనా అనండి, మొత్తం ఇక్కడ మహాశక్తి స్వరూపిణి ఆవిడ కారణం. ఈ కార్యము కంటేనూ కారణము కంటేనూ కూడా ఉత్కృష్టమైంది. అంటే తయారైన విశ్వము కంటేనూ తయారు చేసినటువంటి ఈ అమ్మవారి కంటేనూ కూడా ఉత్కృష్టుడైనటువంటి వాడు. ఇచ్చే అమ్మవారు సృష్టించిందా ఆయన సృష్టించాడని ప్రశ్న వస్తే సర్వోత్కృష్టమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి వాడు పురుషోత్తముడు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ తోటి ఉండేటటువంటిది అమ్మవారి. అక్కడ ఆవిడ్ని కారణం అంటారు. కార్యకారణాభ్యాం ఉత్కృష్టము అంటే ఉత్కృష్టమైనటువంటి నామ సహస్రేణ. ఇంకెవరు ఈయన? ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం పుల్లింగ శబ్దం, అంటే పరమాత్మ.
అటువంటి ఆయనని అంటే పురుషోత్తమ మొదలు చెప్పేశారు. అటువంటి పురుషోత్తముని నామ సహస్రేణ, నామ్నాం సహస్రేణ అంటే పేర్ల యొక్క 1000 చేత అంటే 1000 పేర్ల చేత, ఇది తృతీయ విభక్తి ఏకవచనం. 1000 పేర్లతోటి స్తువన్ స్తోత్రం చేస్తూ, స్తోత్రం చేయడం అంటే ఏమిటిట? గుణ సంకీర్తనం కుర్వన్, గుణములను కీర్తనము చేస్తూ. గుణం అంటే ఏంటంటే నువ్వు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆ రకంగా ఆవిడ్ని రక్షించేవయ్యా. ప్రహ్లాదుడిని ఆ వేళ మహా సర్పాల చేత కనిపిస్తూ ఉంటే అప్పుడు రక్షించేవయ్యా. ఇలాగ ఆయన చేసినటువంటి ఏ ఏ కార్యములలో ఒక గుణాలు కనిపిస్తుంటాయో ఆ గుణములను సంకీర్తన చేస్తూ ఆ సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం. అలా చేస్తుంటే సతతోత్థిత, ఈ చేసినటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో, సాధకుడు ఎవరైతే ఉన్నాడో, సతతోత్థిత నిరంతరం ఉద్యుక్త పురుష. సతతం అంటే నిరంతరం, ఎప్పుడు కూడా. ఉత్థిత అంటే లేచాడు. దేనికి లేచాడయ్యా? ఆ స్తోత్రము చేయడానికి సంసిద్ధముగా ఉన్నాడు అని అర్థం. ఇక్కడ ఉద్యుక్త అంటే ప్రారంభించబోతున్నటువంటి పురుష, ఈ సాధకుడు. ఇక్కడ పురుష అనే మాట కూడా చిన్న మళ్ళీ విశేషం ఇస్తున్నారండి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. పురుషుడు అంటే మనందరం పురుషుడు స్త్రీ అని అర్థం కాదు, అందరం పురుషులమే ఇక్కడ. అంటే జీవులని. ఎవరు ఎలాగంటే పురే శయనాద్వా పూర్ణత్వాద్వా పురుష. పురే పురమునందు శయనాత్ ఉండుట వలన, శయనించుట వలన. అంటే ఈ శరీరం అది నిత్యం, అది జడ పదార్థం. ఆ జడ పదార్థంలో ఆయన ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే యోగ నిద్రలో ఉన్నాడని చెబుతుంటాడు శ్రీ మహావిష్ణువు. మన శరీరంలో కూడా ఆయన నిజంగా శరీరం శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ భావంతో వస్తే ఈ శరీరంగా మనం ఇలా ఉండలేము, ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. ఆయన ఇక్కడ లీలా మానుష విగ్రహంతో ఒక రూపంతో మనలోనే ఉంటూ ఆయన శయనిస్తున్నట్టుగా ఉంటాడు. శయనాద్వా పురే శయనాద్వా, పురే శయనాత్ పురుష. వా వా అంటే ఆర్ లేక, పూర్ణత్వాద్వా పురే పూర్ణత్వాద్ శరీరం అంతా కూడా సంపూర్ణముగా ఆయన ఉండడం. వా పూర్ణత్వాత్ వా కూడా ఉంది. వా అంటే ఆర్ లేక అని అర్థం అండి. అలాగైనా అనుకోవచ్చు, ఇలాగైనా అనుకోవచ్చు. పురమునందు శయనించుట వల్ల కానీ, పురమునందు సంపూర్ణంగా వ్యాపించి ఉండటం వల్ల కానీ పురుష. ఆయన అంటే ఎవరన్నమాట? చివరికి పరమాత్మ అని అర్థం వస్తుందండి. కానీ ఎవరు? ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ. సర్వ దుఃఖాతిగో భవేత్. అటువంటి వాడు ఈ పురుషుడు, జీవుడు సర్వ దుఃఖ అతి గహ భవేత్. సర్వ అతి అంటే దాటి ఉండడం, సర్వ దుఃఖములను అతి గహ, గా అంటే గో. గా ఇక్కడ గోయే వాడేది కూడా విచిత్రంగా. ఇంగ్లీష్లో మనం వాడే గో సంస్కృతంలో వచ్చేటువంటి మనకి ఇందులో వచ్చినటువంటిది. సర్వ దుఃఖాతిగో భవేత్. ఈ క్రాసెస్ ఆల్ ది కెలామిటీస్. అన్ని దుఃఖములను క్రాసి వెళ్ళిపోతాడు. భవేత్ ఇది సర్వత్ర సంబధ్యతే. ఇది అన్ని విషయములలోనూ కూడా వర్తిస్తూనే ఉంటుంది.